కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అలా మొదలైంది. కథ మొదలు పెడదాం. ఆ రోజు నేను ఐఏఎస్ అకాడమీకి కోచింగ్ కోసం వెళ్తున్న సమయంలో ఒక ప్రముఖ ఎంఎన్సి నుంచి నాకు మెయిల్ వచ్చింది. నేను వెంటనే బైక్ని ఆపి దాన్ని ఓపెన్ చేసి చదివాను. అందులో వారం క్రితం నేను ఆ కంపెనీలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం కోసం వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్లు వెంటనే హెచ్ఆర్కి రిపోర్ట్ చేయవలసిందిగా ఉంది. ఆ మెయిల్ చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదే ఉద్యోగానికి, ఇదే కంపెనీకి నేను 6 నెలల క్రితం వెళితే నన్ను ఆ కంపెనీ ఎంపిక చేయలేదు. నిజానికి ఆ ఇంటర్వ్యూలో నేను మంచి ప్రతిభ కనబర్చాను. అయినా నన్ను ఎంపిక చేయలేదు. అప్పటికి నేను చాలా కంపెనీలకు ఇంటర్వ్యూలకు హాజరై ఎదురుదెబ్బలు తిని ఉన్నాను. ప్రతి ఇంటర్వ్యూలో 3 4 రౌండ్లు. వాటి కోసం నేను ఎంతో సమయం వెచ్చించి మేధోమథనం చేసినా ఫలితం దక్కలేదు. సాధారణంగా ఒక కంపెనీకి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థి ఎంపిక కాకపోతే మళ్ళీ సంవత్సరం వరకు ఆ అభ్యర్థికి అవకాశం ఇవ్వరు. కానీ నా విషయంలో 6 నెలల తర్వాత నేను ఉద్యోగానికి అప్లై చేయకపోయినా వాళ్ళే మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచి నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఇదే నాకు అర్థం కాకుండా ఉంది. నిజానికి మొన్న వెళ్ళిన ఇంటర్వ్యూ కన్నా ఇది వరకు సెలెక్ట్ కాని ఇంటర్వ్యూలోనే మంచి ప్రతిభ కనబర్చాను. కానీ ఈసారి ప్రతిభ అంతగా కనపరచకపోయినా ఎంపిక కావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లు పంపిన మెయిల్ నాకు పెద్దగా ఆనందం కలిగించలేదు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసినప్పటి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎంపిక కాలేదు. దాంతో విసుగు చెంది ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మానేసి సివిల్స్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుని నగరంలోని ప్రముఖ సివిల్స్ కోచింగ్ అకాడమీలో చేరి చాలా శ్రద్ధగా చదివాను. అందువల్ల ఈ సంవత్సరం ప్రిలిమ్స్లో పాస్ అయి మెయిన్ ఎగ్జామ్కి మరింత బాగా ప్రిపేర్ అయ్యాను. అదృష్టవశాత్తు అందులో కూడా నేను ఉత్తీర్ణుడినై నెల క్రితం సివిల్స్ ఓరల్ ఇంటర్వ్యూకి హాజరై అందులో కూడా మంచి ప్రతిభ కనబర్చాను. ఆ ఇంటర్వ్యూ జరిగిన సరళిని బట్టి నేను ఎంపిక అవుతానన్న నమ్మకంతో ఈరోజు రేపు యూపీఎస్సీ వెలువరించే సివిల్స్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇటువంటి సమయంలో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికవడం నన్ను మరింత అయోమయానికి గురిచేసి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ సివిల్స్ ఫలితాలు ఎప్పుడు వస్తాయో కనుక్కునేందుకు ఐఏఎస్ అకాడమీకి వెళ్ళాను. నేను అకాడమీకి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీని రిజల్ట్స్ గురించి కనుక్కుంటే ఈరోజు వస్తాయని చెప్పడంతో అక్కడే ఉండి ఫలితాలు చూడాలని నిర్ణయించుకుని క్యాంటీన్కి టీ కోసం వెళ్ళాను. క్యాంటీన్ చాలా రద్దీగా ఉంది. లోపల అప్పుడే ఖాళీ అయిన ఒక టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చున్నాను. ఆ సమయంలో నా దగ్గరకు ఒక అందమైన అమ్మాయి వచ్చి మీరే నా వంశీ అంది. ఆమె ఆకుపచ్చటి పంజాబీ డ్రెస్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఆమెను నేనెక్కడా చూసినట్లు గుర్తులేదు. వెంటనే నేను అవును, నా పేరు వంశీ అని చెప్తూ కూర్చోమని ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాను. ఆమె వెంటనే కుర్చీలో కూర్చుంటూ నా పేరు సుమ, ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ని అని చెప్పింది. నేను వెంటనే గ్లాడ్ టు మీట్ యూ అని ఆమెకు చెప్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి సమోసాలు, టీలు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాను. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు అని అడిగింది ఆమె. ప్రస్తుతానికైతే నిరుద్యోగిని. బహుశా ఈ రోజున నా జీవితం మలుపు తిరిగే అవకాశం ఉంది అని ఆమెకు నా సివిల్స్ ఫలితాల గురించి నర్మగర్భంగా చెప్పాను. ఆ అవకాశం మా కంపెనీ నుంచే రావచ్చేమో అంది సుమ నవ్వుతూ. 1 గంట క్రితం మీ సంస్థ నుంచి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. థ్యాంక్స్ టు యువర్ కంపెనీ ఫర్ సెలెక్టింగ్ మీ అని చెప్పాను. ఎస్, ఆ ఆఫర్ లెటర్ మీద నేనే సంతకం పెట్టాను. ఆఫర్ లెటర్ చూడగానే మీకేమనిపించింది? అందులోనూ మాది టాప్ రేటెడ్ మల్టీనేషనల్ కంపెనీ. హౌ డు యూ ఫీల్ అని అడిగింది సమోసా తింటూ. చాలా ఆనందం అనిపించింది. నేను జీవితంలో అందుకున్న మొదటి నియామక పత్రం మీ కంపెనీదే. కాకపోతే ఆలస్యం అయినందుకు కొంచెం బాధగా కూడా కలిగింది అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో 6 నెలల క్రితం మీరు ఇదే ఉద్యోగానికి మా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చారు. అప్పుడు మీరు ఎంపిక అవ్వలేదు. సాధారణంగా ఒకసారి ఎంపిక
కాకపోతే సంవత్సరం వరకు వాళ్ళకి తిరిగి అవకాశం ఇవ్వము. కానీ మీ విషయంలో దానికి విరుద్ధంగా మళ్ళీ అవకాశం ఇచ్చాము అని చెప్పింది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడకు ఏదైనా పని మీద వచ్చారా? నన్ను ఎలా పోల్చుకున్నారు అని అడిగాను. వేరే పనేమీ లేదు. మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. ఇక పోల్చుకోవడం అంటారా? క్రితంసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను అని చెప్పింది. నన్ను కలుద్దామని ఇంత దూరం వచ్చారా? మీరు ఫోన్ చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని కదా మేడం అని చెప్పాను ఆమెతో. మీకు ఒక విషయం చెప్పాలనే ఇంత దూరం వచ్చాను. క్రితంసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అందులో మీరు ఎంపికయ్యారు. మీరేం చెప్తారో నాకు అర్థం కాలేదు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. నేను ఎంపికయ్యాను. మరి నాకు అప్పుడు ఆఫర్ లెటర్ రాలేదు అని ఆశ్చర్యంతో అని అడిగాను. ఒక చిన్న పొరపాటు జరిగింది వంశీ గారు. ఇంటర్వ్యూలు అయిపోయి ఫైనల్ రిజల్ట్ ప్రకటన సమయంలో మా డైరెక్టర్ గారికి ఢిల్లీ ఐటీ మినిస్ట్రీ నుంచి ఒత్తిడి రావడం వల్ల ఆ ఉద్యోగాన్ని వేరొక వ్యక్తికి ఇవ్వవలసి వచ్చింది. అప్పుడు నాకిష్టం లేకపోయినా మీ పేరు తీసి వేయవలసి వచ్చింది. అలా జరిగినందుకు నేను చాలా రోజులు బాధపడ్డాను. అందుకే మళ్ళీ మా డైరెక్టర్ గారితో పోరాడి మళ్ళీ 6 నెలలలోపే మీకు కాల్ లెటర్ పంపించాను. ఒక విధంగా ఇది మా కంపెనీ చేసిన తప్పుని దిద్దే ప్రయత్నంగా చెప్పవచ్చు. ఈ విషయం చెబుదామనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని జరిగింది చెప్పింది ఆమె. ఆమె మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నా గురించి చాలా శ్రమ తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇటువంటివి ప్రతి కంపెనీలో జరుగుతూనే ఉంటాయి. వీటిని బయటకు చెప్పే అవసరం కంపెనీలకు ఉండదు. కానీ మీరు దీన్నో తప్పుగా భావించి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం, జరిగిన విషయాన్ని ఆ అభ్యర్థికి చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మిమ్మల్ని అభినందించక తప్పదు అన్నాను ఆమెతో. చేసిన తప్పు చెబితే పోతుందంటారు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు నేను చాలా గిల్టీ కాన్షియస్గా అదే అపరాధ భావంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు అది పోయింది. అది సరే, ఎప్పుడు మీరు మా కంపెనీలో చేరుతున్నారు అని అడిగింది సుమ. ఆమె చెబుతున్న సమయంలోనే నాకు యూపీఎస్సీ నుంచి సివిల్ సర్వీసెస్లో 35వ ర్యాంకు వచ్చిందన్న మెయిల్ వచ్చాయి. అది చూసిన తర్వాత నా ఆనందానికి హద్దులు లేవు. వెంటనే నేను, సుమగారు, మీరొచ్చిన వేళ విశేషం చాలా గొప్పది. నేను సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయినట్లు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. నాకు 35వ ర్యాంక్ వచ్చింది అంటే ఐఏఎస్ వస్తుంది. ఒక విధంగా మీరు నాకు మంచి చేశారనిపిస్తోంది. అప్పుడే కానీ నేను ఎంపికైతే ఆ ఉద్యోగంలో చేరే సివిల్స్కి గట్టిగా కృషి చేసి ఉండేవాడిని కాను. ఎప్పుడైతే ఆ ఉద్యోగం రాలేదో ఒక గట్టి పట్టుదలతో సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. అందువల్లే ఇంత తక్కువ ర్యాంకు వచ్చింది. ఒక్కోసారి మనకు జరిగిన చెడు ఎంతో మంచిని చేస్తుందనడానికి సివిల్స్కి నా ఎంపికే తార్కాణం. అందుకే ఏదొచ్చినా మన మంచికి అంటారు. ఏదైనా మీ నిజాయితీకి ధన్యవాదాలు. మీ అంతటి మంచి అమ్మాయి కలిసినప్పుడు నాకు ఎంపికైనట్లు మెసేజ్ రావడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. దయచేసి మీ కంపెనీలో చేరలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు అన్నాను ఆమెతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ. ఆమె వెంటనే లేచి నిలబడి, కంగ్రాట్స్ వంశీ గారు. సివిల్స్కి, అందులోనూ ఐఏఎస్కి ఎంపికవడం అన్నది మామూలు విషయం కాదు. ఎంతో తెలివితేటలు, మరెంతో అదృష్టం ఉంటే కానీ దానికి ఎంపికవ్వరు. ఒక సివిల్స్ టాపర్ని ఈరోజు కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ సెలెక్షన్ అంటూ నాకు కరచాలనం చేస్తూ చెప్పింది సుమ. అలా మొదలైన పరిచయం 4 నెలల తర్వాత ప్రేమగా మారి సుమతో నా వివాహం జరిగింది. ఆ తర్వాత సుమతో కలిసి ఐఏఎస్ శిక్షణ కోసం ముస్సోరీ బయలుదేరి వెళ్ళాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.